హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రీసెంట్గా మేము జనరల్ బజార్కి షాపింగ్కి వెళ్ళాము. దానికి సంబంధించిందే ఈ వ్లాగ్. మేమైతే ఎవర్ గ్రీన్ ఎన్ఎక్స్ అనే ఈ క్లాతింగ్ స్టోర్కి అయితే వచ్చాము. ఇక్కడ లేడీస్కి కావాల్సిన అన్ని రకాల డ్రెస్సెస్ దొరుకుతాయట. అంటే 3 పీసెస్ సెట్స్ కానీ, సింగిల్ కుర్తీస్ కానీ, లెగ్గింగ్స్, నైటీస్, ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయట. ఈ షాప్ని మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసిందండి. తను రెగ్యులర్గా ఇక్కడ డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటుందంట. అందుకోసమని నేను అసలు కలెక్షన్ చూద్దామని ఫస్ట్ అయితే ఈ స్టోర్కి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర కలెక్షన్, డిజైన్స్, క్వాలిటీ అన్నీ చూసిన తర్వాత నేను ఒక 5 to 6 డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేశాను. నేను వీళ్ళ దగ్గర వీనెక్ షేప్ ఉన్న కుర్తీస్, అలాగే 3 పీసెస్ కుర్తీ సెట్స్ తీసుకున్నాను. క్వాలిటీ చాలా చాలా బాగున్నాయండి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేను వెళ్ళిన టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఆ కలెక్షన్ని వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు నేను చూపించిన ఈ ఎవర్ గ్రీన్ ఎన్ఎక్స్ అనే స్టోర్ వచ్చేసి మెయిన్ రోడ్ పైనే ఉంటుందండి. ఈ స్టోర్ దగ్గర నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్ళామంటే మనకి ఎవర్ గ్రీన్ అనేది ఇంకొక స్టోర్ కనిపిస్తుంది. ఈ 2 స్టోర్స్ కూడా 2 బ్రదర్స్ వంట. సో 2 చోట్ల కూడా కలెక్షన్ చాలా బాగుంది. ఈ స్టోర్లో నాకు చూపించిన కలెక్షన్ని కొన్ని వీడియోస్ అయితే తీయగలిగాను. అవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ కూడా వీనెక్ 3 పీస్ సెట్స్ అండి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, నేను ఎక్కువ వీనెక్ సింగిల్ కుర్తీస్, అలాగే 3 పీసెస్ సెట్స్ చూశాను. ఇక్కడ సింగిల్ కుర్తీస్ వచ్చి కాస్ట్ అరౌండ్ 800, 900 ఆ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి. అలాగే 3 పీసెస్ సెట్స్ వచ్చేసి అబౌవ్ 1500 ఉన్నాయి. ఇక్కడ కలెక్షన్ చూసిన తర్వాత నాకు ఇవి రెగ్యులర్ యూస్కైనా లేదంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకైనా కూడా చాలా బాగా సెట్ అవుతాయి అనిపించింది. అంతేకాకుండా నాలాగా ఎవరైనా కొద్దిగా డిఫరెంట్ మోడల్ డ్రెస్సెస్ ట్రై చేయాలి, లేదు డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ 2 షాప్స్లో కూడా కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది. ఇది ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు. ఈ షాప్లో నేను చూసిన కుర్తీస్ అన్నిటివి కూడా వీడియోస్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో మీరే చూశారు కదా. మరి మీకు ఏ కుర్తీ నచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఓవరాల్‌గా ఈ 2 స్టోర్స్‌లోనూ నా కోసం, అలాగే మా ఫ్రెండ్స్ కోసం, అలాగే కొన్ని కజిన్స్ కోసం అని చెప్పేసి ఒక 7-8 కుర్తీస్, అలాగే 3 పీస్ కుర్తీ సెట్స్ కూడా షాపింగ్ చేశాము. మా షాపింగ్ అయిపోయి బయటకొచ్చిన తర్వాత ఆ దగ్గరలోనే మాకొక కిడ్స్ వేర్ కనిపించింది. మా పాప ఎప్పటి నుండో లెగ్గింగ్స్ మీద వేసుకోవడానికి కుర్తీస్ కావాలని అడుగుతుంది. లక్కీగా ఆ కుర్తీస్ మాకు ఆ కిడ్స్ వేర్‌లో దొరికినియి. ఒక 4 టాప్స్ వచ్చేసి నేను రెగ్యులర్ యూస్‌కి తీసుకున్నాను. అవి ఒక్కొక్కటి జస్ట్ 150 రూపీస్ పడిందండి. కానీ క్వాలిటీ చాలా బావుంది. అలాగే ఇంకొక 2 వచ్చేసి సెమీ పార్టీ వేర్‌లా తీసుకున్నాను. అవి వచ్చేసి ఒక్కొక్కటి 350 రూపీస్ పడింది. మనం ఎప్పుడు షాపింగ్ చేసినా క్వాలిటీ చూడాలి గానీ ప్రైస్ అయితే అస్సలు చూడకూడదు. అది 100 రూపీసా, 500 రూపీసా, 1000 5000 అనేది మనం అవతల వాళ్ళకి చెప్తే గానీ తెలీదు. కానీ అపియరెన్స్, క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బావుండాలి. క్వాలిటీ చూడాలి, ప్రైస్ అస్సలు చూడకూడదు అంటే వేలు పెట్టి బట్టలు కొనమని కాదండి. అంటే ప్రైస్‌కి ప్రయారిటీ ఇవ్వకూడదు. క్వాలిటీ బావుండాలి, చూడ్డానికి మనం వేసుకున్న డ్రెస్ బావుండాలి. అది కాస్ట్ 100 రూపీస్ అయినా, 500 అయినా, 1000 అయినా మన బడ్జెట్‌లో తీసుకోవాలి. ఇంతేనండి. ఇక్కడితో జనరల్ బజార్‌లో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మేమింకా ఇంటికైతే తిరిగొచ్చేసాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.